ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క వందనాలండి. అందరూ బాగున్నారా? ప్రతిదినం దేవుని యొక్క వాగ్దానం ద్వారా ఎంతగానో ఆదరించబడుతూ నడిపింపబడుతున్నారని విశ్వసిస్తున్నాను. దేవుని మాట అన్నింటికంటే ధైర్యము కలిగినది. ఎందుకంటే ఆయన మాటలో జీవం ఉంది, చేయగల సమర్థత కూడా ఉంది. మరి ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుకుందాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము. మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఆమేన్. చాలా చక్కటి వాగ్దానాన్ని దేవుడి రోజు మనకు అందించి ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘంతో అంటున్నాడు ఏంటంటే, సంఘమా, మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు అని తన సంఘానికి అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడండి. అవును, మిమ్మల్ని పిలిచిన దేవుడు దేనికోసమైతే ఏ భారాన్ని అయితే నీకు అప్పగింపాడో ఆ భారము నిమిత్తమై నీలో నువ్వు కృంగిపోతున్నావు, కానీ దేవుడు మాత్రం నమ్మదగినవాడు. నేను నీకు ఇది ఇస్తాను, నేను చేస్తాను, నీతో ఉంటాను అని చాలామంది మనుషులు మాట్లాడతారు. కానీ టైం వచ్చేసరికి వాళ్ళెవ్వరూ కూడా మనకు కనబడరు. వాళ్ళు గుర్తు చేసుకున్నప్పటికీ, వాళ్ళని పిలిచినప్పటికీ కూడా వాళ్ళు మనకు అవైలబుల్లో ఉండరు. కానీ నీతో ఉంటాను, భయపడకు, నేను నీకు సహాయం చేస్తానని నిన్ను పిలిచిన దేవుడు, నీ చెయ్యి పట్టుకున్న దేవుడు నమ్మదగినవాడు. రాత్రి మొరపెట్టినా, ఉదయం మొరపెట్టినా, గాఢాంధకారపు లోయలోకి వెళ్ళి నువ్వు మొరపెట్టినా కానీ నీ ప్రార్థన ఖచ్చితంగా ఆయన చెవిలోనికి వెళ్తుంది. ఎందుకంటే నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టును అన్నంతగా దేవుడు ప్రేమించాడు. నీకు ఆపద వస్తే, నీకు సహాయం వస్తే, నీ మీద అనేకమైన పెద్ద భారము కూడా పెట్టబడినప్పటికీ కూడా దేవుడు అంత నెగ్లిజియన్స్గా పట్టించుకోకుండా ఉండేవాడు కాదు. దేవుడు నీ విషయంలో ఒక కేర్, ఒక నిర్ణయం అనేది, ఒక శ్రద్ధ అనేది నీ విషయంలో తీసుకుంటున్నాడు. కాబట్టి ఖచ్చితంగా నన్ను పిలిచిన దేవుడికి నాకు వచ్చిన ఈ శ్రమలు, బాధలు అన్నీ తెలుసు అని నేను గుర్తుంచుకో. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఏ సమయంలో, ఏ స్థితిలో నువ్వు మొరపెట్టినా కానీ, నువ్వు ఆయన సహాయం అడిగినా కానీ దేవుడు నీకు తప్పక ఇవ్వడానికి ఆయన సమీపముగా ఉన్నాడు. నిన్ను గూర్చి ఆయన రెండు చేతులు చాపుకొని నీ కోసం ఆయన వేచి ఉన్నాడు. కాబట్టి నమ్మదగిన దేవుని వైపు చూద్దాము. నమ్మక ద్రోహం చేసే మనుషులు ఎంతోమంది మన జీవితంలో వారు మన గుండెలో చేసిన గాయాల నిమిత్తమే మనము అలసిపోయి, విసిగిపోయి, మనల్ని ఎంతగానో డిప్రెషన్లో కలిపోయాము. కానీ ఒక్కసారి దేవుడు ఎలాంటి వాడు నువ్వు చూడు. ఆయన ఖచ్చితంగా నువ్వు చూస్తే, నువ్వు ఆయన రుచి చూస్తే నీకు తేలుతుంది ఏంటంటే ఆయన నమ్మదగిన వాడని. అంత గొప్ప దేవుడు నీతో ఉన్నాడు. కాబట్టి మనము మన పిలుపుని మనము నిర్ణయంలోనికి తీసుకొని మనము ఆయన యొక్క కృపలో సాగుదాము. ఇటు వాగ్దానము దేవుడు మీ అందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు మహిమ కలుగును గాక. చాలా చక్కటి వాగ్దానాన్ని ఈరోజు మాకు అందించి మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలు దేవా. మమ్మల్ని పిలిచిన నీవు తండ్రి నమ్మదగిన వాడవై ఉన్నావయ్యా. మాకెంతోమంది ఎన్నో హామీలు ఇచ్చారు, కానీ తండ్రి చివరికి సమయం వచ్చేసరికి నమ్మక ద్రోహం చేశారు. కానీ మమ్మల్ని నీ చిత్తాని కోసమై పిలిచి ఏర్పరచుకుని ప్రతిష్ఠించిన దేవుడవు తండ్రి, నమ్మదగిన వాడవని తండ్రి. అనేక జీవితంలో అది రుజువు పుట్టక సహాయం చేయండి తండ్రి. ఆ ధైర్యం ప్రతి ఒక్కరు కలిగి ఉండి తండ్రి యేసయ్యా దేవా, ప్రతి ఒక్క శ్రమని తండ్రి, ప్రతి ఒక్క బాధని దాటుటకు సహాయం చేయండి తండ్రి. మహిమ, ఘనత, ప్రభావములు నడుచుకుంటున్నాను. బాధల్లో, కష్టాల్లో, అసలు లైఫ్ అంటే ఏంటో అర్థం కాని స్థితిలో ఉన్నవారిని కూడా మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని తండ్రి, నీ గుణాలని వారికి మీరు తెలియపరిచి, నీ మంచితనం అంతయు వారి ఎదుట మీరు కనపరచమని, ఇటు వాగ్దానము అనేక జీవితంలోనూ మీరు నెరవేర్చమని ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి బతిలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.